అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే వాలంటీర్ల కొనసాగింపు జీతాలపై ఇప్పుడే వచ్చిన ముఖ్య ప్రకటన అంటూ వాలంటీర్లకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము. ఇక కలెక్టరేట్ వద్ద వాలంటీర్ల ధర్నా. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాలంటీర్స్ పరిస్థితి ఎటు కాని విధంగా తయారైంది. వాలంటీర్స్ ప్రతి జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ఎంత ధర్నా చేసినా కానీ ప్రభుత్వం స్పందించటం లేదు. ఉద్యోగ భద్రత కల్పించాలని, బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని, బలవంతంగా రాజీనామా చేయించిన వాలంటీర్స్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, అలాగనే 10,000 వేతన హామీ నెరవేర్చాలని, జాబ్ చార్ట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నాని నిర్వహించారు. ఇక న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేసుకుంటూ కలెక్టరేట్ వద్దకు వచ్చిన వారు అక్కడ ధర్నా నిర్వహించారు. కేవలం 5,000 గౌరవ వేతనంతో గత ప్రభుత్వ హయాంలో అనేక విధులు నిర్వహించామన్నారు. అప్పట్లో తమకు ప్రశంసలు, అవార్డులు తప్ప కనీస వేతనాలు, పని గంటలు, పని భద్రత, విధి విధానాలు లేవన్నారు. ప్రస్తుతం కూడా ఈ ప్రభుత్వం తమ సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు చెల్లించాలని వారు ఈ సందర్భంగా కోరారు. అలాగే 10,000 గౌరవ వేతనం ఇస్తామన్న హామీని కూడా వెంటనే నెరవేర్చాలని, అదేవిధంగా 10,000 వేతన ఇస్తామన్న హామీని నెరవేర్చాలని, 4 నెలలుగా తమ బకాయిలు ఉన్న వాటిని వెంటనే చెల్లించాలని, బలవంతంగా తమ చేత రాజీనామా చేయించిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు రాజీనామాలు చేసిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని, వాలంటీర్లకు విధి విధానాలు ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామ వార్డు వాలంటీర్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతి పత్రం అందజేశారు.